తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. సిట్టింగ్ పదవి ఎట్టి పరిస్థితుల్లో చేజారకూడదని ఓవైపు వైసీపీ ప్రయత్నిస్తుంటే మరోవైపు ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కూటమి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకే టెంపుల్ సిటీ మేయర్ ఎన్నికలో అధికార విపక్ష పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 3న జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నిక తిరుపతి రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. గతంలో వైఎస్ఆర్సీపీ అక్రమాలకు పాల్పడి ఏకపక్షంగా గెలిచిందని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీంతో డిప్యూటీ మేయర్ సీటును దక్కించుకుని రివెంజ్ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాయి. మరోవైపు సిట్టింగ్ మేయర్ స్థానాన్ని కాపాడుకుని పరువు దక్కించుకోవాలని వైసీపీ పాకులాడుతోంది. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 50 స్థానాల్లో 48 గెలుచుకుంది. ఒకచోట టీడీపీ గెలవగా మరోచోట ఎన్నిక జరగలేదు. ఈ మధ్య వైసీపీ కార్పొరేటర్ మృతితో మొత్తం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు వరకు వైసీపీ హవా నడిచినా తర్వాత పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత డిప్యూటీ మేయర్ పదవికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో 2 డిప్యూటీ మేయర్ స్థానాల్లో 1 ఖాళీ అయ్యింది. ఎన్నికల ఫలితాల తర్వాత తిరుపతి రాజకీయం పూర్తిగా మారిపోయింది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీ తరపున కార్పొరేటర్లుగా ఎన్నికైన బీసీ నేత అన్నా రామచంద్రయ్య కూతుళ్లిద్దరూ కూటమి పక్షాన చేరిపోయారు. వారితో పాటు పలువురు కార్పొరేటర్లు కూటమికి మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో ఫిబ్రవరి 3న జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పేపర్ మీద బలం చూస్తే వైసీపీకి ఎక్కువ కార్పొరేటర్లు కనిపిస్తున్నారు. డిప్యూటీ మేయర్ గా గెలవాలంటే కనీసం సగం కన్నా ఎక్కువ మంది కార్పొరేటర్ల మద్దతు కావాలి. అంటే 25 మంది మద్దతు పలకాలి. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్లుగా తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కూటమికి మద్దతు తెలిపితే ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఫ్యాను పార్టీ వైపున్నారు. టీడీపీకి ఎన్నికల్లో గెలిచిన ఏకైక కార్పొరేటర్తో పాటు కూటమికి మద్దతుగా ప్రస్తుతం 10 మంది ఉన్నారు. విజయం సాధించడానికి కూటమి పక్షాలకి ఇంకా కార్పొరేటర్ల మద్దతు కావలసి ఉంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో కూటమి నేతలు మంతనాలు జరుపుతున్నారు. దీంతో అలర్ట్ అయిన విపక్ష పార్టీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కార్పొరేటర్లు జారిపోకుండా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా క్యాంపు రాజకీయాలకు 2 పార్టీలు సిద్ధమయ్యాయి. ఎన్నిక రోజు వరకు కార్పొరేటర్లను ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి సరిగ్గా ఎన్నిక సమయానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేర్చాలన్నది ప్రధాన పార్టీల ప్లాన్. ఇక కూటమి పక్షాన ఆర్సీ మునికృష్ణయ్య డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి మునిశేఖర్ రెడ్డి డిప్యూటీ మేయర్ క్యాండిడేట్గా నిలిచారు. డిప్యూటీ మేయర్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార ప్రతిపక్ష పార్టీలలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, పదవి ఎవరికి దక్కుతుందో తెలియాలంటే ఎలక్షన్ డే దాకా ఎదురు చూడాల్సిందే.